అమ్మ నిస్వార్థపరురాలు. తను సంపాదించే రూపాయలు కూడా సగాన్ని ఇతరుల సహాయం కోసమే వినియోగిస్తోంది. అందుకే గాయత్రి ట్రస్ట్ ద్వారా ఎంతో మంది మేలు పొందారు. మా అమ్మ నిరాడంబరాలు. ఎంత ఎదిగినా ఒదిగే ఉంటుంది. మా అమ్మ ఆదర్శమూర్తి. ఒక పరిపూర్ణమైన స్త్రీ ఎలా బతకాలో, సమాజంలో ఎలా మెలగాలో తనని చూసి నేర్చుకోవచ్చు. అన్నిటికీ మించి మా అమ్మ నాకు దైవంతో సమానం. ఎందుకంటే నన్ను మనసారా దీవించి నన్ను ముందుకు నడిపిస్తుంది కాబట్టి. ఏంటి, దేవకీ గారి దగ్గర పనిచేసే ఒక ఎంప్లాయ్ మా అమ్మ అంటుందేంటి అని ఆశ్చర్యపోతున్నారా? అమ్మంటే అనురాగం, మమత పంచేది. దేవకీ మేడం నాకే కాదు, గాయత్రి సంస్థలో పనిచేసే ప్రతి ఒక్కరికి, ఆ సంస్థలో చదువుకుంటున్న ప్రతి విద్యార్థికి అమ్మే. ఎందుకంటే తను మాకు బాధ్యత నేర్పిస్తుంది, భవిష్యత్తు పట్ల ఆశాభావాన్ని పెంచుతుంది, జీవితంలో గెలుపు వైపు వెన్ను తట్టి ప్రోత్సహిస్తుంది. ఏ తల్లైనా పిల్లలకు ఇంతకంటే ఏం చేయగలదు? అందుకే తను మాకు అమ్మ. ఐ లవ్ యూ అమ్మా. చాలా బాగా చెప్పావమ్మా. దేవకి నిజంగానే ఆదర్శమూర్తి. రియల్లీ యు ఆర్ గ్రేట్ దేవకి. మీరు నిజంగా ఎందరికో ఇన్స్పిరేషన్. దేవకి గారు, మీ గొప్పతనం ఏంటో మాకిప్పుడే అర్థమైంది. హలో బ్రహ్మరామ గారు, కంగ్రాచులేషన్స్ అండి. ఏంటి పిలవకుండానే వచ్చేసారేంటని చూస్తున్నారా? మనలో మనకి పిలుపులేంటని వచ్చేసాం. మీరిక్కడ భారీగా ఏర్పాటు చేసుంటారని మరాధ గెస్ చేసింది. తన గెస్సింగ్ నిజమే, చాలా గట్టిగానే ప్లాన్ చేశారు. ఏంటి బ్రహ్మరాంబ గారు అలా సైలెంట్ అయిపోయారు? మన ఎంట్రీ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, షాక్లో ఉన్నారు పాపం కదండి? అలాంటిదే అనుకోండి. మీ మేడం గురించి చాలా బాగా చెప్పావు. గుడ్, వెరీ గుడ్. మా మేడం గురించి ఇంతమందిలో ఇంత గొప్పగా చెప్పే ఛాన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. బై ద వే, మీరు ఏ విషయానికైనా డిసప్పాయింట్ అయ్యుంటే వెరీ సారీ. మేడం వెళ్దామా? పాపం బ్రహ్మరంబ గారికి కాస్త రెస్ట్, రిలీఫ్ అవసరం అనుకుంటా. బ్రహ్మరంబ, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి. ఎందుకంటే నీ వల్ల నాకిప్పుడు మంచి జరిగింది. థ్యాంక్స్ ఫర్ దిస్ వండర్ఫుల్ మూమెంట్. వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మరాంబ. నా భార్య గొప్పతనాన్ని నాకే కొత్తగా పరిచయం చేశారు. వెళ్ళొస్తాం. వెళ్దామా? చాలా బాగా చెప్పింది కదా మేడం అమ్మాయి. మేడం, మీరొకటి అనుకుంటే ఇక్కడ మరొకటి జరిగింది. మీరు వాళ్ళని అవమానించడానికి పిలిస్తే అది కాస్త ఆవిడ గారి సన్మాన సభ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం మేడం? నిన్ను నమ్ముకుంటే ఇలాగే తగలెడతావనే ప్లాన్ బి కూడా రెడీ చేశాను. ఇక్కడ తప్పించుకోవచ్చు గాని అక్కడ తప్పించుకోలేరు. ఈ భ్రమరాంబ పంతం పడితే
ఏం చేసైనా సాధిస్తుంది. నిన్ను ఫంక్షన్లో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు రాధా. ఆ భ్రమరాంబ దేవకిని టార్గెట్ చేసే మదర్ చిల్డ్రన్ టెస్ట్ ప్లాన్ చేసింది అనిపించింది. ఎక్కడ దేవకిని ఇన్సల్ట్ చేస్తుందో అని నేను టెన్షన్ పడుతుంటే నువ్వు వచ్చి అంతా మార్చేశావు. పాపం భ్రమరాంబ వెక్కుమొక్క వేసుకుని కూర్చుంది. తను అలాంటి కన్నింగ్ ప్లాన్స్ ఏదో వేస్తుందని మిమ్మల్ని ఫంక్షన్కి వెళ్ళొద్దన్నాను మేడం. ఇంటిదాకా వచ్చి పిలిచాక వెళ్ళకపోతే సంస్కారం కాదు అని వచ్చాను. పోనీలే, తన ద్వారా మంచి జరిగింది. నా కూతురు నాకు దూరంగా ఉన్నా కూడా నీ రూపంలో తన ప్రేమ నాకు దగ్గరవుతుందనే నమ్మకం కలిగింది. థ్యాంక్ యూ సో మచ్ రాధా మనోహర్. మా కోసం అదే పనిగా వచ్చారు. మీరక్కడ లేకపోయుంటే ఇప్పుడు బాధ అవమానంతో ఉండేదాన్ని. భలేవారే, మనలో మనకి థ్యాంక్స్ ఎందుకు మేడం? అది సరే, అక్కడికి రావాలని చెప్పి మీకెందుకు అనిపించింది? యాక్చువల్లీ మీరు ఫంక్షన్కి బయలుదేరాక రాధా డల్గా ఉంటే తనని బయటికి తీసుకెళ్ళాను సార్. అప్పుడు ప్రశాంతంగా బేకరీలో కూర్చొని తినకుండా ఇలా బయట తింటూ వెళ్ళడం ఏంటండి స్కూల్ పిల్లలాగా? నాకు ఇలా తినటమే ఇష్టం. స్కూల్ పిల్లలాగా ఉన్నప్పుడే లైఫ్ బాగుండేది అనిపిస్తుంది. మళ్ళీ చిన్నపిల్లలం అయిపోతే బాగుండు. హలో, అలాంటి కోరికలు కోరకండి. మళ్ళీ స్కూల్ యూనిఫామ్ వేసుకొని ఎల్కేజీ నుంచి చదివే ఓపిక నాకు లేదు. అసలే నాకు చదువు అంటే చచ్చేంత భయం. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ లో పనిచేస్తూ చదువు అంటే భయం అంటావా? అబ్బా, భలే చెప్పారే. స్వీట్ షాప్ వాడికి షుగర్ ఉండకూడదా, స్వీట్స్ అంటే అలర్జీ ఉండకూడదా? ఇది కూడా అంతే. నువ్వేం చెప్పావో నీకైనా అర్థమైందా? ఫ్లోలో ఆనిముత్యాలు లాంటి వస్తువు ఉంటాయి, అర్థం అడగకూడదు, జస్ట్ ఫాలో అయిపోవాలంతే. ఏంటి? యూనో యాక్చువల్లీ ఏంటండి అటు చూస్తున్నారు? మనోహర్, అతను భ్రమరాంబ గారి అసిస్టెంట్ కదా? అవును కదా. అక్కడ ఆవిడ పార్టీ ఆర్గనైజ్ చేస్తుంటే ఇతను ఇక్కడేం చేస్తున్నాడు? అతనికి పార్టీలో అంటే అలర్జీ ఏమో. కాదు, వాళ్ళని చూస్తేనేమో రౌడీలా ఉన్నారు. నాకెందుకో భ్రమరాంబ గారు దేవకి మేడం వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తుందేమో అనిపిస్తుంది. తను ఏర్పాటు చేసిన పార్టీలో తనే ఎందుకు చేస్తుంది? అప్పుడు తనకే కదా బ్యాడ్ నేమ్. తను దేవకి మేడం ని హర్ట్ చేయటానికి, అవమానించటానికి ఏ లెవెల్కైనా వెళ్తుంది. అయితే మేడంకి కాల్ చేసి అలర్ట్గా ఉండమని చెప్పండి. లేదు, మనం వెంటనే పార్టీకి వెళ్ళాలి. పిలవని పేరంటానికి ఎలా వెళ్తామండి? వెళ్ళిన తర్వాత అక్కడ భ్రమరాంబ ఏమైనా ఇన్సల్ట్ చేస్తే నో 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 భరిస్తాను, కానీ అక్కడికి మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలి. పదండి, నేను వస్తాను. ఏంటి బాబు, ఎందుకలా కారు గడ్డుగా వచ్చావు? చూసుకోవాలని తెలీదా? ఏంటయ్యా, ఏంటి కారు ఓవర్ స్పీడ్తో వచ్చి నన్నే గుద్దేసిందే కాకుండా చూసుకోవాలని నన్నే అంటావా? ఏంట్రా తాగేసున్నావా? నువ్వడ్డొచ్చి మమ్మల్ని అంటావేంటి? అవునరా, తాగాను. అయితే ఏంటి, కారు ఎక్కించేసి చంపించేస్తావా? రేయ్, మర్యాదగా మాట్లాడు. మనోహర్, వీడితో గొడవద్దు, పద వెళ్దాం. రే ఆగు, ఎటెళ్తున్నావు? డబ్బుల్ది. నన్నే కొడతావా? రే గిరి, సుబ్బు, రమేష్, వీరన్న, అందరు రండ్రా, తొందరగా రండ్రా.
మావాడి మీదే చేయేస్తావా? అతనే కావాలని గొడవకొచ్చాడు. వస్తాడు, వస్తే కొడతాడా? అయితే నేను కాలర్ పట్టుకుంటాను, కొట్టమను. కావాలని గొడవ చేయకండి, వెళ్ళండి. ఏంట్రా బెదిరిస్తున్నావా? అయ్యో, పెద్ద గొడవ జరిగేలా ఉంది. మేడం, మీరు కార్ తిక్కండి. రాధా, ప్లీజ్ అనవసరంగా గొడవ చేయకండి. మీ దారిని మీరు వెళ్ళండి. ఏ నువ్వు వస్తావా? రా. రై మావాడిని కొడతావా నిన్ను? వద్దు మనోహర్. ఏమండి చెప్పండి. మనోహర్, మనోహర్, మనోహర్ వద్దు. మనోహర్ నా మాట విను. రాధా, నువ్వైనా చెప్పమ్మా. వచ్చేసే మనోహర్. చెప్పమ్మా. మనోహర్ వద్దు. మనోహర్ కూర్చోండి. రాధా, అమ్మ రాధా, అమ్మ రాధా, చెప్పు. రాధా, మనోహర్, 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 రాధా పడిపోయింది. మనోహర్, మనోహర్, రాధా, రాధా, అమ్మ రాధా, రాధా, అమ్మ రాధా. ఏంటి? వాసుదేవుని కాపాడి రాధ గాయపడిందా? వాళ్ళే హాస్పిటల్కి వెళ్లారో ఫోన్ చేసి కనుక్కో. ఎందుకు మేడం? ఎందుకేంట్రా ఫోన్? నా మీద అనుమానం రాకుండా ఉండాలంటే ఏం తెలియనట్టుగా వెళ్ళి పరామర్శించాలి కదా. ఓకే మేడం. వాసుదేవ్ బతికిపోయాడు. రాధ వల్ల నా ప్రతి ప్లాన్ ఫెయిల్ అవుతుంది. దాన్ని వదలకూడదు. డాక్టర్, 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 డాక్టర్. రాధా, 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 లే రాధా. ఏమైంది? డాక్టర్, తన యాక్సిడెంటల్ గా గాయపడింది డాక్టర్. చూడండి. చూడండి డాక్టర్. మై గాడ్, బ్లడ్ చాలా పోయింది. నర్స్, వెంటనే ఎమర్జెన్సీ వార్డుకి ఏదో ఒకటి చేయండి తీసుకెళ్ళండి. డాక్టర్. రాధా, గలగలని మాటల కంటే నాకేది ఇంకెక్కువ కాదే. నీ మాటే ఇక వినబడదంటే మరి నా గుండెకు చప్పుడు లేదే. ఈ జన్మకు కావలసిన మాటలు అన్నిటినీ మాట్లాడేశాననుకున్నా. ఒక మాటైనా చెప్పక ఇకపై నీ మాటలని మౌనంలో కలిపేస్తావా? దేవకి, రిలాక్స్, రిలాక్స్ దేవకి.
కంగారు పడకు మనోహర్, రాధకి ఏమీ కాదు. నువ్వు ధైర్యంగా ఉండు మనోహర్. ఇదంతా నా వల్ల జరిగింది. తన ఇంట్లో కూర్చొని ఉంటే నేనే బలవంతంగా బయటికి తీసుకొచ్చాను. తన ఇంట్లోనే ఉండుంటే తనకేం జరిగేది కాదు. తప్పు నాదే. అలా ఎందుకు అనుకుంటావు మనోహర్? ఇలా జరుగుతుందని నీకు మాత్రం ఏం తెలుసు? బాధపడకు. దేవకి, దేవకి, రాధకేదో యాక్సిడెంట్ జరిగిందని తెలిసింది. ఇప్పుడు తనకెలా ఉంది? ట్రీట్మెంట్ జరుగుతోంది. ఓ గాడ్, విషయం తెలియగానే నాకు చాలా బాధ అనిపించింది. పార్టీలో ఎంత బాగా హడావిడి చేసింది, అంతలోనే ఇలా జరిగిందనేసరికి నమ్మలేకపోయాను. నేను మిమ్మల్ని పార్టీకి పిలవకపోయినా బాగుండేదేమో. అప్పుడు తను వచ్చేది కాదు, ఈ ప్రమాదం జరిగేది కాదు, మీకు ఈ బాధ ఉండేది కాదు. జరిగిపోయిన దాని గురించి ఎవరేం చేస్తారు? ఇందులో నీ తప్పేం లేదు. టైం అంతే. అసలు ఎలా జరిగింది? మేము కారులో వెళ్తుంటే ఎవరో కారుకి డాష్ ఇవ్వబోయారు. చూస్తే రౌడీలా ఉన్నారు. కావాలనే గొడవ పెట్టుకుని నా మీద అటాక్ చేయబోయారు. నన్ను కాపాడబోయి తన ప్రాణాల మీద తెచ్చుకుంది. అయ్యో పాపం, అలాగా? మళ్ళీ మీకు అడ్డుపడిందన్నమాట. లేదంటే ఈ పాటికి దాని ప్లేస్లో ఈ వాసుదేవ్ ఉండేవాడు. దేవకి ఇంతకు 1000 గుండెలు బాదుకుని ఏడ్చేది. పాపం, భార్య అంటే ఇతనికి ప్రాణం అనుకుంటా తల్లడిల్లిపోతున్నాడు. బాధపడకు మనోహర్, తనకేం కాదులే. అందుకే ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళుండాలి. ఈ అటాక్ తనే ప్లాన్ చేసి ఉంటుందా? మేబీ రాధ అనుమానం నిజమై ఉండొచ్చు, కానీ ఇది రైట్ టైం కాదు. రాధకి ఏదైనా జరిగితే నిన్ను వదిలిపెట్టను భ్రమరాంబ. డాక్టర్, డాక్టర్, డాక్టర్ తనకి ఎలా ఉంది డాక్టర్? చాలా బ్లడ్ లాస్ అయింది. కండిషన్ కొంచెం క్రిటికల్ అనే చెప్పాలి. బట్ వీఆర్ ట్రయింగ్. ధైర్యంగా ఉండండి. నర్స్, త్వరగా బ్లడ్ తెప్పించండి. సరే పద. భగవంతుడా, ఎందుకు ఇలా పరీక్షిస్తున్నావు? రాధ రావడంతో నాకు కూతురు దూరం అయిందనే బాధనే కొంచెమైనా మర్చిపోగలిగాను. ఇప్పుడు నాకు ఈ మనశ్శాంతి కూడా లేకుండా చెయ్యకు. ఊరుకో దేవకి, బాధపడకు, ధైర్యంగా ఉండు. నీ సంతోషానికి కారణమై ప్రతి విషయంలోనూ నీకు సపోర్ట్ చేసినందుకే ఆ రాధకి ఈ గతి పట్టింది దేవకి. నువ్విలా ఏడుస్తూనే ఉండాలంటే రాధ క్షేమంగా ఉండకూడదు. ఏదో ఒకటి చేస్తాను. చెప్పు చలపతి. అక్కడ పరిస్థితి ఏంటో తెలుసుకుందామని ఫోన్ చేశాను మేడం. ఏముంది, ఎప్పటిలాగే మన ప్లాన్ ఫెయిల్ అయ్యి వాసుదేవ్ బదులు ఆ రాధ చావు బతుకుల మధ్య ఉంది. ఇది కూడా మంచిదే అనుకో, మనకు అడ్డు పోతుందిలే. అయితే ఆ రాధ బ్రతకడం కష్టమే అన్నమాట అనే డాక్టర్స్ అంటున్నారు. మన టైం బ్యాడ్ అయి బతికిపోతే ఏం చేయలేం. అందుకే అసలు ఆ రాధకి ట్రీట్మెంటే జరగకుండా చేస్తాను. హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరగకుండా ఎలా చేస్తారు మేడం? నా ప్లాన్స్ నాకున్నాయిలే. నువ్వు పిఏతో మాట్లాడి ఆ రౌడీల్ని కొన్ని రోజులు బయట తిరగొద్దని చెప్పు. ఇక్కడ వీళ్ళకి ఏ డౌటు రాలేదు కాబట్టి సరిపోయింది. డౌట్ వచ్చి పోలీసులు కంప్లైంట్లు అంటే మనం ఇరుక్కుపోతాం. మీరేం కంగారు పడకండి మేడం, వాళ్ళెవ్వరినీ బయటికి రానివ్వను. జాగ్రత్త.
వీడేంటి క్రిమినల్ని చూసినట్టు చూస్తున్నాడు? కొంపదీసి వినేశాడా? నా రాధను కాపాడు స్వామి. 108 ప్రదక్షిణాలు చేసి కొబ్బరికాయ ముడుపు కట్టావంటే అంతా శుభం జరుగుతుంది. నా గుండె చప్పుడికి దగ్గరగా నా ప్రాణానికి ఊపిరిగా తనుండాలి. నా కోసం, నా ప్రేమ కోసం నువ్వు క్షేమంగా తిరిగి ఇంటికి రావాలి.